ఇకపోతే మీరు అగ్రితో పాటు ఈ అగ్రి వర్కులతో పాటు అంటే మీరు వ్యవసాయం చేస్తుంటారంటున్నారు, చాలా రకాలైన వ్యవసాయం ఇజ్రాయెల్ వెళ్ళి శిక్షణ పొందారు. దాంతోపాటు మీ అంటే బతుకుబండి నడవడానికి ఒక సోలార్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి సోలార్ రంగంలో కూడా అడుగు పెట్టారంటుంటారు. కరెక్టేనండి. అంటే సోలార్ ప్లాంట్ పెట్టలేదు, నేను సోలార్ ఐడియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ స్థాపించాను 2014లో. ఎందుకంటే డెఫినెట్గా మీరు అన్నట్టు బతుకు బండి కూడా పోవాలి. అండ్ నేను చదివిన చదువు కానీ నీ మేనేజ్మెంట్లో చేసిన అనుభవాలు కానీ ఒక కంపెనీ స్థాపించేసేసి కొందరికి ఉపాధి కల్పించాలి. దాంతోపాటు ఆంటర్ప్రెనర్గా సొంతంగా ఎదగాలి. ఇప్పుడు మా నాన్నగారు అయితే ఏ రోజు ఆయన ఇండస్ట్రీ వైపు మళ్ళీ చూసింది లేదు, ఏ రోజు కాంట్రాక్ట్ చేసింది ఏం లేదు. ఆయన ఓన్లీ వ్యక్తిగతంగా వ్యవసాయమే చేసినారు. అయితే ఈరోజు నేను ఒక రకమైన లైఫ్ స్టైల్ కూడా నేను అమెరికాలో మీరు అన్నారు ఇందాక ఓ బ్యాంకులో ఉన్నప్పుడు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఆ లైఫ్ స్టైల్ని సపోర్ట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక బిజినెస్ ఉండాలనే ఆలోచనతో వ్యక్తిగతంగా నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాను. మేమేం చేస్తామంటే మా సొంత ఫ్యాక్టరీ ఉంది, చెర్లపల్లిలో ఉంది. మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్స్, ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్స్, ఇలాంటి సోలార్ సంబంధించిన. ఎందుకంటే నేను చదివిన ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేయబట్టి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన పరికరాలు మనం తయారు చేస్తాం. తయారు చేసి దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆల్మోస్ట్ 12 రాష్ట్రాల్లో మాకు డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో ఆ డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ తర్వాత తోటి మేము మార్కెట్కి అందిస్తాం అనమాట. నేనేం గమనించానంటే సోలార్ ఇండస్ట్రీ వచ్చేసరికి ఇట్ ఈస్ అ హైలీ రెగ్యులేటెడ్ గవర్నమెంట్ ఇండస్ట్రీ లాగా, అంటే సబ్సిడీ డ్రివెన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ సర్వీస్ ఓరియంటెడ్గా ఎవరు పెట్టలేదన్నమాట. సో నేను పనిచేసిన బ్యాంకింగ్ రంగం అనేది కంప్లీట్గా సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ అనమాట. సో ఆ సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ నుంచి నేర్చుకొని నేను మా సోలార్ కంపెనీ స్టార్ట్ చేశాను. అంటే ఉదాహరణకి అసలు దేశంలో ఇన్ని సోలార్ కంపెనీలు ఉన్నాయి, సోలార్కి బాగా ప్రోత్సాహం చేస్తుంది ప్రభుత్వం. కానీ నేను ఆశ్చర్యపోయాను ఏంటంటే ఒక్క కంపెనీ కూడా టోల్ ఫ్రీ నెంబర్ లేదు. సింపుల్ పద్ధతి. అంటే నేను కంపెనీస్ పెట్టిన ఫస్ట్ డే టోల్ ఫ్రీ నెంబర్ మా కంపెనీకి ఉంది. అదేవిధంగా వెబ్సైట్లో సర్వీస్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, సోలార్ ప్లాంట్ మనం ఇంటి మీద పెట్టుకున్నా, ఒక సోలార్ వాటర్ హీటర్ పెట్టుకున్నా, ఆ లైఫ్ వచ్చి 25 years. సో చాలామందికి ఏంటంటే ఇప్పుడు 1 year తర్వాత 2 years తర్వాత ఆ డీలర్ మాయమవుతాడు, లేకపోతే అమ్మిన వ్యక్తి మాయమవుతాడు. సో మాకు సర్వీస్ కావాలంటే ఎలా? అందుకోసం అని చెప్పి మా వెబ్సైట్ ద్వారానే డైరెక్ట్గా వాళ్ళు లాగిన్ చేసుకొని సర్వీస్ కంప్లైంట్ రేజ్ చేసుకోవచ్చు. నేను ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్మెంట్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్గా సర్వీస్ రిపోర్ట్ బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోతుంది. ఆ రోజు సర్వీస్ ఇంజనీర్స్కి ఆటోమేటిక్గా రిపోర్ట్ ప్రకారం ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి సాల్వ్ చేసుకుంటూ వస్తారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్లో కానీ ఎలక్ట్రికల్లో కానీ సర్వీస్ ఇష్యూస్ అనేవి కామన్. కానీ ఆ సర్వీస్ ఇష్యూస్ని మనం అడ్రస్ చేయగలుగుతాము అని కాన్ఫిడెన్స్ మనం కన్స్యూమర్స్ కలగజేయగలిగితే వీ విల్ బీ ఏబుల్ టు ప్రాస్పర్. దట్ ఈస్ వాట్ హెస్ హ్యాపెన్. ఈరోజు మేము 2014లో పెట్టింది, ఈరోజు దాదాపు 50 కోట్ల రూపాయల టర్నోవర్ కంపెనీ తీసుకురాగలిగాం. అంటే ఇట్ ఈస్ నాట్ అ లార్జ్ కంపెనీ బట్ ఇట్ ఈస్ అ మీడియం ఎంటర్ప్రైజ్. ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు? ఇప్పుడు దాదాపు డైరెక్ట్గా మన ఫ్యాక్టరీలో అయితే మన వర్కర్స్ అబౌట్ 100+ ఆడ్ పీపుల్ ఉన్నారండి. కానీ మా డీలర్స్ ఈ నెట్వర్క్స్ అని దాకా ఇంకో 500 మందికి మేము ఇండైరెక్ట్గా ఉపాధి కల్పిస్తాం మొత్తం కూడా. ఇంకా వీటితో పాటు ఇతర రంగాల్లో ఏమన్నా మీరు అంటే నేను చెప్పాను కదా, అంటే డైరీ ఫామ్ ఉంది మనకు, తర్వాత ఇంకా మనకు వ్యవసాయ క్షేత్రాలే ఉన్నాయి అంతే తప్ప ఇంకోటి కూడా ఎలక్ట్రికల్ కంపెనీలోనే ఇంకా జనరేటర్ సంబంధించింది కూడా మేము పరికరాలు తయారు చేస్తాం. జనరేటర్స్ కూడా మేము తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బాగా ఈ మధ్య బిజినెస్ పికప్ చేసాం. జనరేటర్స్ అన్నీ కూడా మొత్తం మీద అటు వ్యవసాయం, ఇట్లా డైరీ ఫాము, ఇట్లా సోలార్ రంగాల్లో కూడా రాణిస్తున్నారు. ఇక భవిష్యత్తులో కూడా ఇక ఉన్నత స్థాయి ఏమన్నా వ్యాపారాలలో అడుగుపెట్టే అవకాశం ఉందంటారా? అంటే ఐ బిలీవ్ గ్రోయింగ్ 1 step at a time. అంటే ఇప్పుడు ఈరోజు ఆర్గనైజేషన్ బిల్డప్ కావాలి అంటే తీసుకున్న యువకులకు వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే సొంతంగా ఆర్గనైజేషన్ రన్ చేసుకునే విధంగా. ఎందుకంటే నేను ఓ వ్యక్తిగా నేను ఆర్గనైజేషన్ రన్ చేసిన దానికంటే ఒక ప్రాసెస్ డ్రివెన్ ఆర్గనైజేషన్ కావాలని నా కోరిక అనమాట. అందుకోసమే మేము పెట్టి కొంత టైం అయినా కానీ ISO 9001 కానీ ISO 13001 కానీ 14001 కానీ ఇలాంటి మనం సర్టిఫికేషన్స్ తీసుకొని ఫస్ట్ డే నుంచి కూడా ఒక ప్రాసెస్ డ్రివెన్ ఆర్గనైజేషన్గా నేను చేసుకుంటూ పోయాను అనమాట. ఐ బిలీవ్ దట్ ఎండ్ ఆఫ్ ద డే మన ప్రాఫిటబిలిటీ కరెక్ట్గా ఉండాలి. ఏదో బ్యాంకులో టోకరా పెడతానికి 100 కోట్ల టర్నోవర్ చేసి ఆ రకంగా చేయడం కరెక్ట్ కాదు. అందుకోసమే నా బ్యాంక్ మిత్రులు కూడా నేను అర్థం చేసుకుంటారు. నా విజన్ కానీ నా ఆలోచన బట్టే నేను అంతా కూడా బ్యాంక్ లోన్ సాయంతో నేను ఈ రకంగా గ్రో కాగలుగుతున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please
subscribe iDream. మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.